ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 7:20 తర్వాత మీకు జరగబోయేది ఇదే. అయితే మీ యొక్క లైఫ్లో ఎటువంటి అంశాలు సాయంత్రం 7:20 ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. 20 నిమిషాల తర్వాత కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని, పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని మర్చిపోరు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. ఆవేశం అధికంగా ఉంటుంది. అలాగే ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఇది జీవితంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులకు చెప్పాలని అస్సలు అనుకోరు. బాధను ఎప్పుడూ మనసులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు. అలాగే మధ్యవర్తిత్వానికి కూడా ముందు నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితాన్ని చూస్తే కనుక, జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని సరిదిద్దే నేర్పరితనం కూడా ఈ కుంభరాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా సరే, అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ యొక్క ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇతరుల పక్షపాత బుద్ధికి ఎంతగానో నష్టపోతారు. అలాగే అకస్మాత్తుగా వీరికి రాజకీయ అధికారం చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు వీరికి యోగవంతంగా ఉంటాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేసేవిగా ఉంటాయి. సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకి గురవుతారు. తమ సంతానం, ఆత్మీయులు, సొంతవారు చేసే తప్పులు వీరికి తప్పుల్లాగా కనిపించవు. వారిని సమర్థించటానికి, వారిని రక్షించటానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వ్యాపారంలో వీరి యొక్క అంచనాలు నిజమై మంచి లాభం, మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు కూడా వీరికి ఉంటాయి. భూముల విలువ పెరగటం వల్ల ధనవంతులు కూడా అవుతారు. వ్యాపార కూడలి అద్దెకిచ్చి అదృష్టాన్ని జారవిడ్చుకుంటారు. సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి కూడా చేరుకుంటారు. జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మంచికి దారితీస్తాయి. ఈ విధంగా వీరి యొక్క జీవితం అనేది సాగిపోతుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, 2025 ఏప్రిల్ 2వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక, సాయంత్రం 7:20 తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. అంటే చాలా కాలం క్రితం మీ యొక్క లైఫ్లో ఉన్న వ్యక్తులు, అంటే కొన్ని పరిస్థితుల కారణంగా వారు మీతో విడిపోయారు. వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నంబర్ కానీ మీకు తెలియదు. అకస్మాత్తుగా వారి నుండి ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన. అంటే ఇదివరకు వారు మీతో చాలా క్లోజ్గా ఉన్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా వారి అడ్రస్ కూడా, ఫోన్ నంబర్ కూడా తెలియకుండా వారితో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది. అటువంటి వ్యక్తులు మీకు కాల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యానితో పాటు ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఈరోజు మీకు నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బయటికి వెళ్లే వ్యక్తులు నూతన వ్యక్తిని కలుసుకుంటారు. వారితో మీరు పరిచయాన్ని పెంచుకుంటారు. భవిష్యత్తులో వారి వల్ల మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వారితో ఒక రకమైనటువంటి బంధం ఏర్పడుతుంది. అది స్నేహ బంధం కావచ్చు, ఆత్మీయ బంధం కావచ్చు, ఇలా ఏదైనా సరే ఒక బంధం ఏర్పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వ్యక్తులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ఈరోజు సమయం బాగా కలిసి వస్తుంది. ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీరు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అటువంటి ఒక అవకాశం వచ్చే పరిస్థితి ఈరోజు దినఫలాల్లో కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కొన్ని సవాళ్లతో కూడిన రోజునే చెప్పుకోవచ్చు. పై అధికారుల ద్వారా కొన్ని మాటలు పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే మీ యొక్క పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని చాలా నిరాశకి లోనవుతూ ఉంటారు. పై అధికారుల ద్వారా కొన్ని మాటలు పడాల్సిన పరిస్థితి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని చాలా దుఃఖపెట్టేటటువంటి అంశం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క శ్రేయోభిలాషులుగా ఉన్నటువంటి తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు మీకు చాలా ఎక్కువగా లభిస్తాయి. వారి యొక్క సహాయ సహకారాలతో పెండింగ్లో ఉన్నటువంటి పనులను కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులకి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. వ్యాపార కూడలి అద్దెకివ్వాలి అనుకున్నవారు అదృష్టాన్ని జారవిడుచుకున్నట్లే. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి ప్లేస్ కోసం, అంటే పలానా ప్లేస్లో మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు, కానీ ఆ ప్లేస్ మీకు దొరకటం లేదని చింతిస్తున్నారు. అటువంటి వారికి ఆ ప్లేస్ దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఒక మైలురాయిని అధిగమించడానికి ఈరోజు మీరు ఒక ముందడుగు వేయబోతున్నారని చెప్పుకోవాలి. భవిష్యత్తు గురించి మీరు తీసుకునే నిర్ణయం మీకు చాలా వరకు సానుకూల ఫలితాలనైతే ప్రసాదించబోతోంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్నైతే రిసీవ్ చేసుకుంటారు. వీసా, పాస్పోర్ట్కి సంబంధించి ఇదివరకు మీకు సమస్యలు వచ్చినట్లయితే ఆ సమస్యలు తొలగిపోయే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యల నిమిత్తం డబ్బు ఖర్చు చేస్తున్న వారు ఉన్నారో ఈరోజు కాస్త ఉపశమనం అయితే మీకు లభించబోతుంది. ఎందుకంటే ఒక మంచి వైద్యుడికి సంబంధించి అడ్రస్ మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో మీరు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈరోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి చక్కటి డాక్టర్కి సంబంధించినటువంటి అడ్రస్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు చక్కటి గైడెన్స్ కూడా లభించబోతుంది. అలాగే మీ సమస్యకు పరిష్కారం కూడా లభించబోతుంది. అలాగే ఎవరైతే కుల వృత్తులు చేస్తున్న వారు ఉన్నారో ఈరోజు మీకు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. వ్యవసాయదారులు కూడా ఈరోజు మీ యొక్క పంట దిగుబడికి సంబంధించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు. అలాగే కుంభరాశి వ్యక్తులు ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపబోతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారం కాబోతున్నాయి. బంధువుల్లో ఒకరితో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. గృహిణులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీ యొక్క భాగస్వామితో మీకు గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ కుంభరాశి వారికి ఏప్రిల్ 2వ తేదీ బుధవారం రోజు అనేది సాగిపోతుంది. ముఖ్యంగా సాయంత్రం 7:20 తర్వాత ఊహించని విధంగా ఒక ఫోన్ కాల్నైతే రిసీవ్ చేసుకుంటారు. అంటే ఒకప్పుడు మీతో చాలా క్లోజ్గా ఉండి విడిపోయిన వ్యక్తి మీకు కాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.